అన్న వాడు నాకు సారీ చెప్పి అన్న వాడు నాకు సారీ వాడు చెప్పడు వాడు చెప్పడు వాడు కొట్టిపోతాడు ఇప్పుడు నా మూల కొట్ట నా మూల కొట్టు ఎవరు వాడు కొట్టు నేనా కొట్టు ఇంట్లో ఉంటా కొట్టు ఇప్పుడు నేను కొట్టి వాడిని ఇప్పటిదాకా సత్యాన్న ముఖం చూసి ఆడినా సత్యాన్న ఒకసారి చెప్పిపోయినా వాళ్ళతో అయితలేదు కొట్టి నువ్వు అని అంటుండు నా మొక్కం చూసి ఎందుకు అంటలేడు అన్నా నీ ముఖం చూసి నీ ముఖం చూసి అదే పిల్లలతో సారి చెప్పిపోయాను నువ్వు అన్నా కదా తమ్ముడు చెప్తే ఒక మాట ఎందుకు అయినాడు ఇదే తమ్ముడికి సారి చెప్పి అంటున్నా సారీ చెప్పి వాడి నోటితోటి సారీ చెప్పి వెళ్ళిపోతా అన్నా వాడి నోటితోటి సారీ చెప్పి వెళ్ళిపోతా అన్నా చెప్తున్నా నేను రేపు పొద్దుగాల వస్తే వేరే వద్దురా పుచ్చుకున్నాం వాడు ఎప్పుడు ఎక్కడ ఏడ దొరికినా కానీ సీన్ సితార్ అవుతుంది వద్దురా మన వాడు ఎప్పుడు ఏడ దొరికినా సీన్ సితార్ అవుతుంది నాకు తమ్ముడు అంటాడు వాడు కదా ఆ తమ్ముడు తోటి మరి ఎందుకో సారీ చెప్పేసి అది తమ్ముడు కాలేజీలో అంటలేవు అది కొట్టండి కొట్టేడు కాబట్టి వాడు ఇంత దూరం నేను వచ్చినా వాడు వచ్చినా అలా రియల్ అవుతున్నా కొట్టండి కొట్టలే అన్న కొట్టండి ఇంద్రా కాదన్న కొట్టండి కొట్టలే ఎట్లా నేను కొట్టలేదని నేను కూడా చెప్తా దెబ్బలు తిన్నాను నువ్వు చెప్తా నమ్ముతారా కాదు అతనితో అడిగిపోయాను కొట్టానని చెప్పి అతనితో అడిగిపోయాను దెబ్బలు తిన్నాను నువ్వు కొట్టిన నేను కొట్టండి ఎట్లా కొట్టినా అని చెప్పారన్నా కొట్టండి ఎట్లా కొడతారా కొట్టలేదనే చెప్తా ఏం చేస్తావు రేపు పొద్దున వస్తే ఏం చేస్తావు రేపు పొద్దున వస్తే అన్న సత్యానా రేపు పొద్దుగాలనే వస్తానా నేనే వస్తా రేపు పొద్దుగాల ఏం చేస్తావు రేపు పొద్దుగాల నీ కుదరలో మేముంది చెప్పు నీ తండ్రులను పిలుస్తావా నీ ఊళ్ళో పిలుస్తావా పిలు నీ ఊళ్ళో సత్యాన్ని దీనికి ఒకసారి చెప్పడానికి నీకు అంత కుదర వస్తే తమ్ముడు తలకే ఒప్పినంత మాత్రాన ఏం కాదు ఏంద్రా